యాదగిరిగుట్ట మేము వచ్చినప్పుడు భక్తులకు కనీసం నిలబడడానికి నీడ ఉండేది కాదు, పైన త్రాగడానికి నీరు ఉండేది కాదు, వెళ్ళడానికి టాయిలెట్స్ ఉండేటివి కాదు, పడుకోవడానికి ఒక డామెట్రీ ఉండేది కాదు, మరి దర్శనం చేసుకోవడానికి వెళ్ళడానికి ఆ బండల మీదనే వెళ్ళే అలాగా ఉండేది, పైన నీడ ఉండేది కాదు. దానివల్ల భక్తులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే మేము అక్కడ కొన్ని కోట్ల రూపాయలతోటి భక్తులకు ఎన్నో సౌకర్యాలు ఈరోజు ఏర్పాటు చేశాం అధ్యక్ష. మరి అది అక్కడ ఇప్పుడు ఇన్కమ్ దాదాపుగా 200 కోట్ల పైన ఈరోజు ఇన్కమ్ వస్తూ ఉంది అధ్యక్ష సంవత్సరానికి. మరి ఆ యొక్క యాదగిరి గుట్టని ఒక మరి టీటీడీ స్థాయిలో పాలక మండలి ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ యాదగిరి గుట్టను మరి అక్కడ ఈ యొక్క పాలక మండలి ఏర్పాటు కోసం అని చెప్పి ఈ బిల్లు ఇక్కడ సభలో ప్రవేశపెట్టి మరి యాక్ట్ అమెండ్ చేయాలని చెప్పి మేము ఇది ప్రవేశపెట్టాము అధ్యక్ష. ముఖ్యంగా ఈ యాదగిరిగుట్ట దేవస్థానము ఈ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపబడ్డ తర్వాత మరి ఒక ట్రస్ట్ బోర్డు వేయడం జరుగుతుంది అధ్యక్ష. ఆ ట్రస్ట్ బోర్డు వాటిని పిలవడం జరుగుతుంది. సంవత్సరానికి దాదాపు 100 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న సంస్థలకు మెరుగైన వనరులు అందించి మరి సమర్థవంతమైన పరిపాలన నిర్వహణను నిర్ధారించడానికి ఈ బిల్లు యొక్క లక్ష్యం అధ్యక్ష. అదేవిధంగా 100 కోట్ల ఆదాయ పరిమితిని నిర్ణయించడం ద్వారా దేవాలయాలకు ప్రత్యేక పాలనా విభాగం సృష్టించడం, అవి అంకితమైన పాలన పొందేలాగా చూడడం కూడా ఈ బిల్లు యొక్క లక్ష్యం అధ్యక్ష. సమగ్ర అభివృద్ధికి వనరులు సమర్థవంతంగా సమీకరించగల స్పష్టమైన దృష్టి కలిగి చైర్మన్ నేతృత్వంలో వివిధ అనుభవజ్ఞులైన మరియు అంకితభావంతో కూడిన ట్రస్టీలను నియమించడం కూడా ఈ బిల్లు ప్రభుత్వానికి వీలు కల్పిస్తుంది అధ్యక్ష. మరి యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము ఒక ప్రధాన తీర్థయాత్ర స్థలం అధ్యక్ష. ఆధ్యాత్మిక అనుభూతి మరియు స్వామివారి అనుగ్రహం కోరుకునే భక్తులు రోజుకు సుమారు 50 వేల మంది వరకు కూడా అక్కడ సందర్శిస్తూ ఉంటారు అధ్యక్ష. ఈ యొక్క ఏరియా ఏదైతే ఉందో ఇది యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి 1241 ఎకరాలు మరి ఏరియా అక్కడ ల్యాండ్ ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఈ బిల్లు తర్వాత దీన్ని టెంపుల్ సిటీగా ఈ ఏరియా మారబోతుంది అధ్యక్ష. మరి ఇది అటానమస్ పవర్ కలిగి ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ 1241 ఎకరాల్లో 6 గ్రామాలు, 3 మున్సిపాలిటీలు, మరి 3 గ్రామ పంచాయతీలు ఇవి ఇందులో విలీనం కాబోతూ ఉన్నాయి అధ్యక్ష. వీటిని పంచాయతీరాజ్ యాక్ట్ ఏ విధంగా ఉంటుందో అదే యాక్ట్ అది ఇక్కడ వర్తిస్తుంది అధ్యక్ష పరిపాలన విషయంలో. మరి అక్కడ ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు, ఇందులో కలుపుతున్నారు కదా ఏమన్నా జరుగుతుందనో అటువంటి ఆలోచన రావాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్రభుత్వం అధికారిక ప్రకటన తర్వాత సదరు దేవాలయం పట్టణ ప్రాంతంను తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 218 యొక్క 5వ సెక్షన్ కింద ఇది టౌన్షిప్గా మరి అనౌన్స్ చేయబడుతుంది అధ్యక్ష. దేవస్థాన ప్రాముఖ్యత సమర్థించడానికి ప్రభుత్వం యాదగిరిగుట్టను ఆలయ నగరంగా అదే ఇప్పుడు టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలని యోచిస్తుంది. దీన్ని టీటీడీ మాదిరిగానే వైటీడీ అని పేరు పెట్టి మరి ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. వార్షిక ఆదాయం 224 కోట్లుంది. ఆలయ పాలనను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో సమాజ నాయకులు, సాంకేతిక నిపుణులు మరియు ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులతో కూడిన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయడం ద్వారా దీనిని మనం సాధించవచ్చు అధ్యక్ష. వైటీడీ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు తెలంగాణ చారిటబుల్ మరియు హిందూ మత సంస్థలు మరియు ఎండోమెంట్ చట్టం 1987 ప్రకారం అవసరమైన సవరణలతో ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయడానికి ప్రత్యేక నిబంధనలను రూపొందించాలని ఈ బిల్లులో ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. పాలనా నమూనా తిరుపతి దేవస్థానంను అనుకరిస్తూ
మరి పెట్టడం జరిగింది అధ్యక్ష.